హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం జూపిటర్ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ కి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకి లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. అంటే ఇందులో మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ కానీ ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఏముండవు అనమాట. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెజెంట్ అయితే ఇందులో మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడగట్లేదు. సో అంటే లైక్ ఎటువంటి శాలరీ స్లిప్స్ కానీ ఏం అడగట్లేదు. సో మీ సిబిల్ స్కోర్ ని బట్టి ఇందులో మీరు 3 lakhs రూపీస్ వరకు క్రెడిట్ లిమిట్ ని అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఇందులో ఉన్నటువంటి ఇంకా మోర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కనుక ముందుగా చెప్పినట్లు ఇది లైఫ్ టైం ఫ్రీగా క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు 250 రూపీస్ అమెజాన్ వౌచర్ కూడా అయితే ప్రెజెంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఆఫర్ అనేది ప్రెజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు అయితే ఉంది. తర్వాత మేబీ ఆఫర్ అనేది రిమూవ్ చేయొచ్చు, లేదనుకుంటే ఆఫర్ ని ఇంకా వాల్యూ కూడా పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాని విషయానికి వస్తే కనుక 250 రూపీస్ అమెజాన్ వౌచర్ ఆఫర్ ప్రెజెంట్ ఉంది. సో ఈ ఆఫర్ ఏంటి అంటే మీరు క్రెడిట్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత మీరు జూపిటర్ యూపీఐ రూపే కార్డ్ యూజ్ చేసుకొని 2000 ఆర్ అబౌవ్ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మీరు 250 రూపీస్ అమెజాన్ వౌచర్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇందులో 2% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ యూపీఐ స్పెండ్ అన్నారు. యూపీఐ స్పెండ్ చేసిన ప్రతిసారి కూడా రూపే కార్డుతో మీరు 2% క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ 0.4% నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నారు. నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా 0.4% డిస్కౌంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ యాక్సెస్ ద ఈజ్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆన్ యువర్ క్రెడిట్ కార్డ్ అన్నారు. ఇది రూపే క్రెడిట్ కార్డ్ అవడం వల్ల మీరు ఏ యూపీఐ అప్లికేషన్ యూజ్ చేసుకున్నా, లైక్ పేటిఎం కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఏ యూపీఐ అప్లికేషన్ లో కూడా డైరెక్ట్ గా దీన్ని మీరు కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మీ క్రెడిట్ లిమిట్ ని యూజ్ చేసుకుని యూపీఐ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, మర్చెంట్ ట్రాన్సాక్షన్ కావచ్చు. సో ఈ విధంగా అయితే రూపే క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఈజీగా మీ క్రెడిట్ లిమిట్ ని ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు 3000 రూపీస్ వరకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి బిల్లింగ్ సైకిల్ మీద అని చెప్తున్నారు. అండ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్ మీద మనకి క్యాష్ బ్యాక్స్ అనేది జ్యువెల్స్ రూపంలో జూపిటర్ అప్లికేషన్ లో వస్తాయి. సో ఈ జ్యువెల్స్ ని మనం గోల్డ్ గా బై చేసుకోవచ్చు, లేదనుకుంటే రీడింగ్ కూడా చేసుకోవచ్చు. సో అది కూడా మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ వీడియోలో మనం అసలు ఇందులో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత లైక్ ఏ విధంగా కార్డ్ ని యాక్టివేట్ చేసుకోవాలని చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ వీడియోస్ తో పాటు ప్రతిరోజు కూడా ఎంతో కొంత అమౌంట్ ని ఎర్న్ చేసుకోవడానికి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవడానికి టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎర్న్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంత కొంత అమౌంట్ అయితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్ లో ఉన్న అప్లికేషన్ పై క్లిక్ చేయండి. లింక్ పై క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు ప్లే స్టోర్ లోకి వెళ్తుంది. ఒకవేళ మీ దగ్గర జూపిటర్ అప్లికేషన్ లేకపోతే ఉంటే కనుక డైరెక్ట్ గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ లేకపోతే డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో మీరు లాగిన్ అనేది కంప్లీట్ చేయండి. ఒకవేళ న్యూ యూజర్ అనుకోండి, అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అనేది కంప్లీట్ చేయండి. సో లాగిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ లోనే మీకు ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అనే ఒక ఆఫర్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మీకు 3 lakhs రూపీస్ వరకు మీ క్రెడిట్ లిమిట్ ని పొందొచ్చు అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే అప్లై నౌ క్లిక్ చేస్తారు. అప్లై నౌ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ చెక్ చేయడం కోసం ఇక్కడ మీ పాన్ కార్డ్ పైన ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో, మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ కార్డ్ అనమాట, అక్కడ మీరు ఎంటర్ చేసుకొని మీ ఆక్యుపేషన్ అనేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, సాలరీడ్ అయితే సాలరీడ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని యువర్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేస్తే కనుక మీకు చెకింగ్ అనేది అవుతుంది. సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత మీకు ఎంతో కొంత క్రెడిట్ లిమిట్ అనేది వాళ్ళు అక్కడ చూపిస్తారు. సో ఒకవేళ మీకు రిజెక్ట్ అయితే అక్కడైనా రిజెక్ట్ అయిపోతుంది. అయితే కనుక క్రెడిట్ లిమిట్ అనేది చూపిస్తారు. సో చూపించిన తర్వాత ఇందులో మీరు 4 steps లో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. అదేంటి అంటే యువర్ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలి. అండ్ సెకండ్ ప్రొఫైల్ అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీడియో కేవైసీని కంప్లీట్ చేసుకొని ఫైనల్ గా మీ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్ అనమాట. సో కంటిన్యూ క్లిక్ చేద్దాం. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకొని క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ కి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ పైన ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా వెరిఫై అనేది అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీరు ఒక సెల్ఫీని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఫ్రంట్ క్యామ్ తో సెల్ఫీని అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అయితే కనుక
అక్కడ మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ప్రొఫైల్ అయితే సెటప్ చేసుకోవాలి. లైక్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కంటిన్యూ క్లిక్ చేసుకుని మీ ఫాదర్ ఫుల్ నేమ్ ఇవ్వండి అండ్ మీ మదర్ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. సో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మ్యారిటల్ స్టాటస్ మ్యారీడా అన్మ్యారీడా, సో దాన్ని బట్టి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయితే కనుక మీకు ఈ విధంగా ఫైనల్ గా రివ్యూ యువర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసుకున్న డేటా అంతా కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో రీచెక్ చేసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ ఆప్షన్ ఉంటుంది. సో అగ్రీ క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇంకోసారి కన్ఫర్మ్ అడుగుతుంది. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డెలివరీ అడ్రస్ అనేది ఉంటుంది. లైక్ మీ క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఎక్కడ డెలివరీ అడ్రస్ ఇవ్వాలో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి దానికి రావాలంటే మీరు అక్కడ అలాగే వదిలేయవచ్చు. లేదనుకుంటే మీ రెసిడెన్షియల్ అడ్రస్ వేరే అయితే కనుక అక్కడ మీరు ఎడిట్ చేసుకొని అక్కడ మీకు దగ్గరగా అంటే మీకు రావాల్సిన ఏరియాకి కూడా మీరు ఎక్కడైతే డెలివరీ అనేది చేయించుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా థర్డ్ స్టెప్ వచ్చేసి వీడియో కేవైసీ అనమాట. సో వీడియో కేవైసీకి మాత్రం మీరు పాన్ కార్డ్ అనేది ఫిజికల్ పాన్ కార్డ్ మీద ఉండాలి అండ్ దాంతో పాటు ఒక పెన్ను అండ్ వైట్ పేపర్ అయితే మీద ఉండాలన్నమాట సైనింగ్ కంప్లీట్ చేయడానికి. సో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేస్తారు. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎవ్రీ డే కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు లైక్ నైట్ 9 వరకు అయితే వీళ్ళు ఏజెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ టైంలో మాత్రమే మీరైతే వీడియో కేవైసీ సబ్మిట్ చేసుకోండి. ఒకవేళ మీరు అంతకంటే ముందు లేదంటే అంతకంటే తర్వాత మీరు ఇంతవరకు ప్రాసెస్ కంప్లీట్ చేస్తే కనుక అప్లికేషన్ అక్కడ క్లోజ్ చేయొచ్చు, అంటే లైక్ పెండింగ్ లో ఉంచవచ్చు. మళ్ళీ యాప్ ఓపెన్ చేసుకొని కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఆ టైం లైన్ లో మీరు ఏం చేస్తారంటే ఆ టైం లైన్ లో మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చే విధంగా కంటిన్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా చెప్పినట్లు ఒరిజినల్ పాన్ కార్డ్ ఉంచుకోండి అండ్ పెన్ అండ్ పేపర్స్ రెడీ చేసి పెట్టుకోండి అండ్ కన్ఫర్మ్ క్లిక్ చేసుకుని నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా స్లైడ్ టు స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీరు ఒక ఏజెంట్ అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏజెంట్ మీకు ఇప్పటి వరకు మీరు ఏదైతే డేటా అనేది ఎంటర్ చేసుకున్నారో ఆ డేటా ఇంకోసారి అడుగుతారు, అంతకుమించి ఇంకేం అడగరు. ఒక పాన్ కార్డ్ అనేది చూపించమంటారు. సో చూపించిన తర్వాత మీకు ఫైనల్ గా గెట్ యువర్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. కంటిన్యూ క్లిక్ చేస్తారు. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చెకింగ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసుకుని వెరిఫై క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సో నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డొమెస్టిక్ అండ్ యూపీఐ ఎనేబుల్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ యూపీఐ ఎనేబుల్ చేసుకోలేదు అనుకోండి, మీరు విర్చువల్ డెబిట్ కార్డ్ మాత్రం యూజ్ చేయగలరు. అండ్ విర్చువల్ డెబిట్ కార్డ్ లో మాక్సిమం 10,000 రూపీస్ 10% వరకు నాకు తెలిసి లిమిట్ అయితే మీరు అయితే యూజ్ చేయడానికి కుదురుతుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా డైరెక్ట్ డొమెస్టిక్ అండ్ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక అండ్ ఫైనల్ గా మీకు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది. సో యూపీఐ పిన్ కోసం మీరు ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అనేది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ క్రెడిట్ కార్డ్ యొక్క లాస్ట్ 6 డిజిట్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదనుకుంటే ఆటో ఫిల్ కార్డ్ డీటెయిల్స్ అని క్లిక్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్ గా కార్డ్ డీటెయిల్స్ అనేది అక్కడ ఫిల్ అయిపోతాయి. సో ఫిల్ అయిన తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఫైనల్ గా ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసుకుని ఒక 4 డిజిట్ యూపీఐ పిన్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. సో ఈ విధంగా పిన్ అనేది సెట్టింగ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత యాప్ లోకి ఇక్కడ మీరు కార్డ్ ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే లైక్ 2% క్యాష్ బ్యాక్ ఆన్లైన్ షాపింగ్ అండ్ లైక్ ఫ్యాషన్ కానీ గ్రోసరీస్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ మోర్ కోసం మీరు ఇక్కడ ఇప్పుడే ఎనేబుల్ చేసుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డూ ఇట్ యాప్ క్లిక్ చేసుకుని తర్వాత కూడా మీరైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ప్రెజెంట్ అయితే స్కిప్ కొడుతున్నాను. అండ్ దాని తర్వాత మీకు 250 రూపీస్ అమెజాన్ వౌచర్ ఆఫర్ కూడా మీరు ఇక్కడైతే వెల్కమ్ ఆఫర్ ని చెక్ చేసుకోవచ్చు. అది కూడా మీరైతే తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఐ విల్ డూ దిస్ లాటర్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ లోనే క్రెడిట్ కార్డ్ పేజ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ నంబరు అలాగే లైక్ మిగతా డీటెయిల్స్ అంతా కూడా మీరు ఎక్కడైతే ట్రాక్ చేసుకోవచ్చు. సో అండ్ దీంతో పాటు కింద మీకు యువర్ కార్డ్ ఇస్ ఆన్ ద వే అంటారు. లైక్ ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ అనేది ఎంతవరకు వచ్చింది అంటే డెలివరీ కోసం అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు 250 రూపీస్ అమెజాన్ వౌచర్ ఆఫర్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ కూడా మీరు చేస్తే కనుక లైక్ 2000 ఆర్ అబౌవ్ మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని యూపీఐ జూపిటర్ యూపీఐ పేమెంట్ చేస్తే కనుక మీకు 250 రూపీస్ వెల్కమ్ వౌచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం, ఇందులో మీకు హోమ్ స్క్రీన్ లోనే ఇది వరకు మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినా కూడా దానికి సంబంధించిన క్యాష్ బ్యాక్స్ అనేవి మీకు జ్యువెల్స్ రూపంలో యాడ్ అవుతాయి అనమాట. సో అవి ఏంటి అంటే హోమ్ స్క్రీన్ లోని టాప్ కార్నర్ లో మీకు డైమండ్ సింబల్ ఏదైతే ఉందో జే ఐకాన్ కనిపించి సో అది క్లిక్ చేసుకుంటే అందులో మీరు
లైక్ వాటిని మీరు గోల్డ్ గా రీడింగ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా రీడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా ఈ విధంగా ఇందులో మీరు ఆన్లైన్ లోన రూపే రూపే డెబిట్ కార్డ్ కి అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్లు ఇందులో మీకు లైఫ్ టైం ఫ్రీ అనేది వస్తుంది. ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, ఎటువంటి మంత్లీ లైక్ ఎటువంటి జాయినింగ్ ఫీ కానీ ఏమి ఉండవు అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే మీకు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడగట్లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే ప్రెజెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, లింక్ ద్వారా వెళ్ళి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మంచి లూట్ అప్డేట్స్ అయితే అందులో నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.